హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. అకార్డింగ్ టు దేర్ యూజ్ ఇన్ ఫౌండరీ, మౌల్డింగ్ శాండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ కేటగిరీస్ అన్నాం. సో మౌల్డింగ్ శాండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క శాండ్ ఎక్కడెక్కడ ఏ పర్పస్లో యూస్ చేస్తాము లేదా దేనికోసం యూస్ చేస్తాము అనేది దీనిలో డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రీన్ శాండ్ గురించి చెప్పుకోవాలి. ఇది రెగ్యులర్గా యూస్ చేసే శాండ్. అలాగే ద టర్మ్ గ్రీన్ శాండ్ ఈజ్ నోన్ principally because of the moisture content within the sand. The sand undergoes a mulling process in which various clay and chemical additives that act as binders are blended with the sand, which results in a compound which is suitable for the sand moulding process. ఇక్కడ చూడండి, గ్రీన్ శాండ్ అనగానే ఇట్ ఈస్ ప్రిన్సిపల్లీ బికాస్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్. దీనిలో సాధారణంగా ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో అలాగే ద శాండ్ అండర్గోస్ ఏ మల్లింగ్ ప్రాసెస్ ఇన్ విచ్ వేరియస్ క్లే అండ్ కెమికల్ ఎడిటివ్స్ దట్ యాక్ట్ యాస్ బైండర్స్ అని అంటున్నాం. ఇదేంటంటే మల్లింగ్ ప్రాసెస్ అంటే నథింగ్ బట్ సమ్ టైప్ ఆఫ్ మిక్సింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చండి. సో డిఫరెంట్ ప్రపోర్షన్స్తో మనం ఏంటంటే ఈ ఎడిటివ్స్ అంటే నథింగ్ బట్ బైండింగ్ పార్టికల్స్ కావచ్చు, లేదా క్లే కావచ్చు, లేకపోతే శాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రపోర్షన్స్తో మనం మిక్స్ చేయడం జరుగుతుంది. మౌల్డింగ్ ప్రాసెస్లో శాండ్ మిక్సింగ్ ప్రాసెస్ కూడా ఒకటి ఉంటుంది కదా. సో మౌల్డ్ ప్రిపేర్ చేయాలి అని అంటే ఈ ప్రాసెస్లో శాండ్ అనేది మిక్స్ చేయాల్సి వస్తుంది. సో దానిలో గ్రీన్ శాండ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే దీనిలో ఏం యాడ్ చేస్తాము అని అంటే క్లే యాడ్ చేస్తాము, అలాగే కెమికల్ ఎడిటివ్స్ అనేది యాడ్ చేస్తాం. ఈ కెమికల్ ఎడిటివ్స్ దేనికోసం అంటే విచ్ యాక్ట్స్ యాజ్ బైండర్స్ అన్నాం, అంటే స్టిఫ్గా పట్టుకోవడానికి. సో బైండర్స్ కింద యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఫిగర్లో చూసినట్లయితే లోమ్ శాండ్, గ్రీన్ శాండ్ అండ్ డ్రై శాండ్. సో పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈ విధంగా మనకి కలర్స్ అనేవి ఈ శాండ్కి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి లోమ్ శాండ్ అంటే ఏంటి? లోమ్ శాండ్ ఈజ్ శాండ్ containing up to 50% clay which has been worked to the consistency of builder mortar. This sand is used for loam sand molds for making very heavy castings, usually with the help of sweeps and skeleton patterns. ఈ లోమ్ శాండ్ అనేది ఏంటంటే ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా శాండ్ అనేది ఉంటుంది. ఈ శాండ్లో 50% క్లే అనేది ఉంటుందటండి. అలాగే ఈ శాండ్ దేనికి యూజ్ అవుతుంది అంటే యూజువల్గా స్వీప్ టైప్ అండ్ స్కెల్టన్ టైప్ ప్యాటర్న్స్కి ఆ ప్యాటర్న్స్కి ఇది యూజ్ అవుతుందట. సో ఈ లోమ్ శాండ్ మౌల్డ్ పర్టికులర్గా ఈ లోమ్స్, ఈ స్వీప్ ప్యాటర్న్స్ అండ్ స్కెల్టన్ ప్యాటర్న్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే స్వీప్ ప్యాటర్న్స్ అంటే ఏవైతే మనం యూజ్ చేసే అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి సిమెట్రికల్ పీసెస్ అయితే కనుక వాటికి స్వీప్ టైప్ ప్యాటర్న్స్ అనేది మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. వేరే స్కెల్టన్ ప్యాటర్న్స్ ఎప్పుడు మనం ప్రిఫర్ చేస్తాము అంటే వెరీ లార్జ్ టైప్ ఆఫ్ కాస్టింగ్స్ ఉన్నప్పుడు మన స్కెల్టన్ ప్యాటర్న్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో వీటికి ఎక్కువగా లోమ్ శాండ్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ లోమ్ శాండ్లో 50% క్లే పార్టే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోర్ శాండ్ అండి. కోర్ శాండ్ ఈజ్ ద శాండ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కోర్స్. దిస్ ఈజ్ సిలికా శాండ్ మిక్స్డ్ విత్ కోర్ ఆయిల్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆయిల్ శాండ్. సో దీంట్లో కోర్ ఆయిల్ మిక్స్ చేస్తాం కనుక దీన్ని ఆయిల్ శాండ్ అని కూడా అంటామట. అయితే ఈ కోర్ శాండ్లో ఏంటంటే మనకి సిలికా శాండ్ అనేది మిక్స్ చేయడం జరుగుతుంది. సిలికా శాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక శాండ్ పార్టికల్స్ అండి. ఎందుకు అనంటే ఇది ఎక్కువగా గ్లాస్ మెటీరియల్స్లో యూజ్ చేస్తారు, అలాగే ఫౌండరీ ప్రాసెస్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. రేర్గా దొరికే శాండ్స్లో ఇదొక శాండ్, సిలికా శాండ్.
దీనికి హై మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో దీనికి ఉన్న క్వాలిటీస్ని బట్టి ఇది రేర్గా దొరకడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది వెరీ ఇంపార్టెంట్ అయిన శాండ్ పార్టికల్స్ అన్నమాట. దీనికి అండ్ దీని యొక్క గ్రెయిన్ సైజెస్ కూడా చాలా ఈక్వల్గా ఉంటాయి అన్నీ కూడా. అండ్ కార్బన్ మిక్చర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి కోర్స్ దేనికి యూస్ చేస్తాం, ఒక హాలోనెస్ క్రియేట్ చేయడానికి మనం కోర్ అనేది ప్రిపేర్ చేసి మనం ప్యాటర్న్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఎడిషనల్ పార్ట్, కోర్ పార్ట్ అనేది ఒక ఎడిషనల్ పార్ట్. సో ఇది ప్రిపేర్ చేయడానికి కూడా కోర్ని మనం ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే కోర్ శాండ్లో మనకి సిలికా శాండ్ అనేది ఒక మిక్చర్గా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాకింగ్ శాండ్ దేనికోసం ఎందుకు అంటే చదువుతాం. బ్యాకింగ్ శాండ్ ఈజ్ ద బల్క్ ఆఫ్ ద శాండ్ యూజ్డ్ టు బ్యాకప్ ద ఫేసింగ్ శాండ్ and to fill up the volume of the flask. The main purpose of use of backing sand is to reduce the cost of molding. First of all, backing sand అనేది బ్యాకప్ కింద యూజ్ చేస్తామండి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం కాస్ట్ రెడ్యూస్ చేసుకోవడానికి బ్యాకింగ్ శాండ్ అనేది యూజ్ చేస్తాము. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఏంటంటే కంప్లీట్గా ఈ మౌల్డ్ అనేది ఇప్పుడు సిలికా శాండే తీసుకున్నాము, లేకపోతే లోమ్ శాండే తీసుకున్నాము. ఇవన్నీ ఏంటంటే కొంచెం కాస్ట్లీ కింద ఉంటాయి కదా. సో ఏవైతే కాస్ట్లీగా ఉన్నాయో అదంతా కూడా మనం మౌల్డ్లో ఫిల్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది అని అంటే మౌల్డింగ్ కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. సో మనకి ఫినిషింగ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత దానికి ఈ ప్రాసెసింగ్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది హైగా కనిపిస్తుంది. సో మనం ఎప్పుడైతే ఇది రెడ్యూస్ చేసుకుంటూ వచ్చామో దాన్ని బట్టి మనకి ఏంటంటే అవుట్పుట్ లో కాస్ట్లోనే మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం కాస్ట్లీయెస్ట్ శాండ్ అనేది మొత్తం కంప్లీట్గా యూజ్ చేసే బదులు ఇలాంటి ఈ బ్యాకింగ్ శాండ్ అంటే ఏదైతే తక్కువ కాస్ట్ ఉన్న శాండ్ మిక్చర్ తీసుకొని మనం యూజ్ చేసినట్లయితే మనకి ఏంటంటే కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది అన్నమాట. ఏదైతే ఎక్కువగా మెయిన్ మోల్టెన్ మెటల్ ఏదైతే ఫేస్ చేస్తుందో శాండ్ని ఆ ఏరియా వరకు కాస్త థిక్నెస్ వరకు మనం మెయిన్ కాస్ట్లీయెస్ట్ శాండ్ వేసినట్లయితే ఎక్కువ మెల్టింగ్ హై మెల్టింగ్ పాయింట్ ఏ శాండ్కి అయితే ఉందో అలాంటి మిక్చర్తో మనం ఫిల్ చేసినట్లయితే మనకి బెటర్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఫేసింగ్ శాండ్ దగ్గరికి వచ్చేసరికి ఫేసింగ్ శాండ్ ఈజ్ ద శాండ్ విచ్ కవర్స్ ద ప్యాటర్న్ ఆల్ అరౌండ్ ఇట్. ద రిమైనింగ్ బాక్స్ ఈజ్ ఫిల్డ్ విత్ ఆర్డినరీ ఫ్లోర్ శాండ్. ఫేసింగ్ శాండ్ ఫార్మ్స్ ద ఫేస్ ఆఫ్ ద మౌల్డ్ అండ్ కమ్స్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద మోల్టెన్ మెటల్ వెన్ ఇట్ ఈస్ poured. ఇక్కడ చూసినట్లయితే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఏదైతే మోల్టెన్ మెటల్ ఫేస్ చేస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్నే ఫేసింగ్ శాండ్ అని అంటాము. సో ఆ ఫేసింగ్ శాండ్కి బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి ఉండాలి. ఎందుకంటే మెయిన్ టాస్క్ పెర్ఫామ్ చేసేదే అది కనుక. ఒకవేళ దానికి ఒక పూర్ క్వాలిటీస్ ఉన్నట్లయితే ఆ ఫేసింగ్ శాండ్కి ఏమవుతుంది, వెంటనే ఫెయిల్ అయిపోతుంది. ఆ మౌల్డింగ్ ప్రాసెస్ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. సో ఏదైతే ఫేస్ చేస్తుందో దానికి హై క్వాలిటీస్ అనేవి అంటే బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి శాండ్కి ఉండాలి. అందుకనే మన మెయిన్గా మోల్టెన్ మెటల్ లిక్విడ్ స్టేట్లో ఉన్న మోల్టెన్ మెటల్ ఫేస్ చేసేది ఏదైతే మెటీరియల్ ఆ శాండ్ మిక్చర్ ఉందో అది కొంతవరకు అది వేసిన తర్వాత మిగతా రిమైనింగ్ ఏరియా కవర్ చేయడానికి మనం బ్యాకప్ శాండ్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫేసింగ్ శాండ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ ఫేసింగ్ శాండ్ దేనికి యూస్ చేస్తాం అంటే మెయిన్ మోల్టెన్ మెటల్ లిక్విడ్ స్టేట్లో ఉన్న మోల్టెన్ మెటల్ని ఫేస్ చేయడానికి, దాన్ని కవర్ చేయడానికి, ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో అక్కడ కవర్ చేయడానికి ఫేసింగ్ శాండ్ యూస్ చేస్తాం. రిమైనింగ్ అంతా కూడా మనం అదర్ ఆర్డినరీ ఫ్లోర్ శాండ్ అనేది యూస్ చేయడం జరుగుతుంది.
సో నెక్స్ట్ దాంట్లో మనం శాండ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఏ ప్రాపర్టీస్ ఉంటే అది బెస్ట్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాము. అలాగే శాండ్ యొక్క ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటి అనేది మనం మౌల్డింగ్ శాండ్ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.